హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఆర్ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మీరు డిఎల్ క్యాండిడేట్స్ అయినా, జేఎల్ క్యాండిడేట్స్ అయినా, పీజీటీ టీజీటీ క్యాండిడేట్స్ అయినా, అదర్ ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ అయినా కూడా ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మెసేజ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ మెసేజ్ ద్వారా వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీకు జోన్ను బట్టి మీరు లోకల్ జోన్ ఎక్కడైతే ఉంటారో ఆ జోన్ యొక్క కాలేజెస్ కావచ్చు, ఆ జోన్ యొక్క స్కూల్స్ కావచ్చు మీకు అందుబాటులో ఉంటాయి. వాటికి మీరు ప్రియారిటీ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎవరైతే ఈ యొక్క గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనకు నార్మల్గా అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఈ విధంగా మెసేజ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ మీరు డిఎల్కి సెలెక్ట్ అయినా, జేఎల్కి సెలెక్ట్ అయినా, పీజీటీ టీజీటీకి సెలెక్ట్ అయినా లేదా అదర్ ప్రొఫెషనల్కి సెలెక్ట్ అయినా కూడా మీకు మెసేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ లింక్ అనేది మనం క్లిక్ చేయాలి. వెబ్సైట్ యొక్క లింక్ క్లిక్ చేసి క్యాండిడేట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకి ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు సంబంధించి మీరు ఏ కేటగిరీలో అయితే మీకు సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ కేటగిరీ మీకు సంబంధించి మీరు ఏ కేటగిరీలో అయితే మీకు సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ కేటగిరీ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే క్యాండిడేట్ సంబంధించి మీరు గురుకుల రిక్రూట్మెంట్కి రాసిన హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి రూపంలో అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి యాజ్ పర్ మీ యొక్క అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి స్పేస్ అయితే ఇవ్వకూడదు. ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం అక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ యొక్క ఎంప్లాయీ నేమ్ అనేది, తర్వాత క్యాండిడేట్ ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ పోస్ట్ డీటెయిల్స్, తర్వాత మీకు అలాటెడ్ జోన్ అనేది చూపిస్తుంది అండ్ మీ యొక్క కేటగిరీ అనేది చూపిస్తుంది. పోస్ట్ అలాట్ చేసిన కేటగిరీ అనేది చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు అవైలబుల్ వేకెన్సీస్ సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది డిగ్రీ లెక్చరర్ సంబంధించి టోటల్గా మనకు 6 వేకెన్సీస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మీకు మొబైల్లో స్క్రీన్ అనేది అయితే క్లియర్గా కనిపించదు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా 6 కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. లేదా మీ జోన్లో ఎన్ని కాలేజెస్, ఎన్ని స్కూల్స్ అయితే ఉంటాయో టోటల్గా అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క జోన్లో వచ్చేసి మనకు 13 to 14 వరకు, 20 వరకు కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. మీకు 20 లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఏ లిస్ట్కి అయితే సెలెక్ట్ చేయబడ్డారో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేయబడిన కేటగిరీకి బట్టి అది బీసీ వెల్ఫేరా, ఎస్సీ వెల్ఫేరా, మైనార్టీ వెల్ఫేరా, దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దాంట్లో మీరు ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఎక్కడైతే జాయిన్ కావాలి అనుకుంటారో నెక్స్ట్ మీకు పోస్ట్ అనేది అలాట్ చేసిన తర్వాత దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మీరు ఫస్ట్ దేనికైతే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో ఫస్ట్ మనం దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ మీరు ఇక్కడ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా మాకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ పాలకుర్తికి సంబంధించింది, దేవర్ కద్రాకు సంబంధించి, నాగర్ కర్నూలుకి సంబంధించి అండ్ నాగార్జున సాగర్, భువనగిరి అండ్ అదేవిధంగా కందుకూరు బీసీ వెల్ఫేర్కి సంబంధించి కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ ప్రియారిటీ మనం దేనికైతే ఇవ్వాలనుకుంటున్నామో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మేము వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ భువనగిరికి అయితే ఇవ్వాలనుకుంటున్నాం. భువనగిరికి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానిపైన మనం క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఆ కాలేజెస్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది, ఆర్డర్లో రావడం జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీరు ప్రియారిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అండ్ మళ్ళీ వాటి పొజిషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ ఇది ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మీరు ఫస్ట్ దేనికైతే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా అదర్వైజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాన్ని మూవ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్ కాలేజ్ అనేది మనం సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ అప్ కానీ మూవ్ డౌన్ కానీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము డైరెక్ట్గా మేము ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ దీనికి ఇవ్వాలి, సెకండ్ దీనికి ఇవ్వాలని. ఆ విధంగానే మేము ఫస్ట్ భువనగిరి కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. భువనగిరికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఈ విధంగా భువనగిరి కాలేజ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ అవైలబుల్ నుంచి మనకు ఆర్డర్ ప్రిఫరెన్స్కి సంబంధించిన దాంట్లో భువనగిరి అనేది డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లోకి వెళ్ళి మనకు రిమూవ్ కావడం జరుగుతుంది. ఇలా మీరు ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు భువనగిరి కాలేజ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్స్కి ఇచ్చినట్టయితే మీరు దేనికైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో అది మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మీరు దేనికైతే సెకండ్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి సెకండ్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ కందుకూరు కాలేజ్కి అయితే సెకండ్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాము. కందుకూరు కాలేజ్
కాలేజ్ పైన మేము క్లిక్ చేస్తున్నాం. లేదా మీరు అదర్ థింగ్ నాగార్జున సాగర్ కానీ దేవరకద్ర కానీ ఇలా ఇవ్వాలనుకుంటే దానికి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ఈ విధంగా మీరు ఫస్ట్ ప్రియారిటీ దేనికైతే ఇచ్చారో ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ చేయడానికి దానిపైన క్లిక్ చేయగానే సెకండ్ కాలేజ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మేము ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఏంటంటే సో భువనగిరికి ఇచ్చాం. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఇక్కడ కందుకూరుకి అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మనం దేనికైతే ప్రియారిటీ ఇవ్వాలనుకున్నామో ఆ కాలేజ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిఫాల్ట్గా మనకి అది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఆ తర్వాత థర్డ్ పొజిషన్ దేనికైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి థర్డ్ పొజిషన్ ఇక్కడ పాలకుర్తికి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం. అండ్ వన్స్ ఈ విధంగా మనం థర్డ్ పొజిషన్ సంబంధించిన కాలేజ్ పైన క్లిక్ చేయగానే థర్డ్ కాలేజ్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ మీకు ఎన్ని కాలేజెస్ ఎన్ని స్కూల్స్ అయితే ఉంటాయో అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఈ విధంగా ఫస్ట్ దేనికైతే ఇవ్వాలో దాన్నే క్లిక్ చేసుకోండి, సెకండ్ దేనికైతే ఇవ్వాలో దాన్నే క్లిక్ చేయండి, థర్డ్ దేనికైతే ఇవ్వాలో దాన్నే క్లిక్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్లో సో మేము థర్డ్ పొజిషన్ ఇవ్వాలనుకోవట్లేము, పాలకుర్తికి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటే సో మీరు ఇక్కడ ఉన్న పాలకుర్తి ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు అప్ చేయాలి అనుకుంటేనే మూవ్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా మనకు పైన యారో మార్క్ దానిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు డౌన్ చేయాలనుకుంటే యారో మార్క్ క్లిక్ చేసి దాని పొజిషన్ 7th తీసుకెళ్ళాలనుకుంటే ఆ కాలేజ్ పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ చేసి మూవ్ అనేది 7 టైమ్స్ అయితే మనం క్లిక్ చేయాలి. 7 టైమ్స్ అయితే మనం క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న దాని ప్రకారం ఫోర్త్ ప్రియారిటీ దేనికైతే ఇవ్వాలనుకుంటారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫోర్త్లో వచ్చేసి మేము నాగార్జున సాగర్కి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం. సో నాగార్జున సాగర్ అనేది మేము ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఈ విధంగా వెబ్ ఆప్షన్ ప్రాసెస్లో భాగంగా మనం ఫోర్త్ ఆప్షన్ దేనికైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి ఇలా ఫోర్త్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు ఇలా టోటల్గా ఒక 20 కాలేజెస్ ఉన్నా కూడా 20 కాలేజెస్ని కూడా ఫస్ట్ ఏది ఇవ్వాలి, సెకండ్ ఏది ఇవ్వాలి, థర్డ్ ఏది ఇవ్వాలని మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దేనికైతే ఇవ్వాలనుకున్నామో ఆ కాలేజ్ అనేది క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సెకండ్ దేనికైతే ఇవ్వాలనుకున్నామో అది క్లిక్ చేయగానే ఇక్కడ ఏర్పడుతుంది. థర్డ్కి ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే ఫస్ట్ మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం వెళ్ళినట్టయితే మీకు ఈజీ అవుతుంది. ఎక్కువ టైం అనేది తీసుకోదు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మూవ్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మేము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 5th ఆప్షన్ అనేది మేము దేవరకద్రకి ఇచ్చేస్తున్నాం. తర్వాత 6th ఆప్షన్ వచ్చేసి నాగర్ కర్నూలుకి అయితే ఇచ్చేస్తున్నాము. సో అవి 2 టైమ్స్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా టోటల్ మనకి ఇక్కడ ఎన్ని కాలేజెస్ కానీ ఎన్ని స్కూల్స్ కానీ ఉంటాయో ఈ లిస్ట్లో ఆ లిస్ట్లో అన్ని వీటిని ప్రియారిటీ ప్రకారం మనం దీంట్లోకి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ప్రియారిటీ ప్రకారం ఇచ్చిన తర్వాత సో ఫైనల్గా మీరు ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే సో పర్టికులర్గా ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో పొజిషన్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ అప్ కానీ మూవ్ డౌన్ పైన కానీ క్లిక్ చేసినట్టయితే సో మీకు ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. నేను చెప్పిన సజెషన్ ఏంటంటే మీరు ఫస్టే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా ఈ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 అని మీరు అప్ టు ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయో ఆ కాలేజెస్ అన్నిటిని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఫస్ట్ ఇచ్చేటప్పుడే అది ప్రియారిటీ ఇచ్చినట్టయితే ప్రియారిటీ ప్రకారం రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా టోటల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయ్యి అండ్ మీరు పొజిషన్స్ కూడా చేంజ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి కింద డౌన్లో సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వన్స్ ఈ విధంగా మన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ వెబ్ ఆప్షన్స్ని ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందే చేంజెస్ చేసుకోవాలి. సో మీకు అది అర్థం కావట్లేదు అనుకుంటే ఇక్కడ మనకు రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. రీసెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇచ్చిన ప్రియారిటీస్ అన్నీ క్లియర్ అవుతాయి. మళ్ళీ మీరు ప్రియారిటీస్ ఇవ్వచ్చు. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ప్రియారిటీ అయితే ఇవ్వచ్చు. సో ప్రజెంట్ మేము ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒకసారి కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఆర్ యూ షూర్ టు సబ్మిట్ ఫైనల్ సబ్మిషన్ అని. సో మీరు వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రియారిటీ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి కరెక్ట్ ఆర్డర్ పెట్టారా లేదనేది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన డిఎల్ కానీ జేఎల్ కానీ పీజీటీ కానీ టీజీటీ కానీ సో యాజ్ పర్ మీకు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ యొక్క ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేయొచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకున్న తర్వాత అయితే ఎడిట్ చేసుకోలేము. సో మీకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే కేర్ఫుల్గా పెట్టుకోండి. సో మీరు డిఎల్కి పెట్టినా జేఎల్కి పెట్టినా పీజీటీకి పెట్టినా టీజీటీకి పెట్టినా ఎనీ అదర్ పోస్టులు పెట్టినా కూడా సో మీకు వన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టి మీరు లాగౌట్ అయిన తర్వాత సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు లాగిన్ అయినా కూడా యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ యూ కెనాట్ అప్లై అగైన్ అని అయితే వస్తుంది. థ్యాంక్ యూ అని అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ మాత్రం
అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో గురుకుల రిక్రూట్మెంట్ యొక్క సో వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.